శుభ సాయంకాల వేళ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి శ్రీపద కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ శ్రీపద కుమార్ గారు సభగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కవి వ్యాఖ్యాత సభలో ఈరోజు అత్యంత శుభదినం చెప్పుకోవచ్చును. ఎందుకోసమంటే నిన్ననే అందరం కూడా గురికోట కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ సందర్భంగా ప్లస్ మరియు ఈరోజు తెలంగాణ ఉద్యమ అబ్జెక్షన్ సార్ ప్లీజ్ నలుగురికి సంబంధంగా ఉంది. మీరందరూ కూడా నిర్వహిస్తూ ఆ కార్యక్రమాలుగా శ్రీపాద కళాపీఠం నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక నలుగురు ప్రముఖులు, వయోవృద్ధులు, పైగా విద్యావంతులు, అలాంటి మహామహులకి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది శ్రీపాద కళాపీఠం. అందుకు గాను మనందరం కూడా ఈరోజు ఇక్కడ గీతాభవన్లో సమావేశమయ్యాము. సమయాన్ని చేసిన ఆత్మీయులందరికీ కూడా మరోసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి శ్రీపాద కళాపీఠం అధ్యక్షులు, తద్వారా నిజామాబాద్ నగరంలో అనేక నాటకాలు, అనేక సంగీత కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి మరి అటు సంగీత ప్రియులకు, ఇటు సాహిత్య ప్రియులకు, అటు నాటక ప్రియులకు అందరిలో మనలో నాలుగలాగా, అదే కాకుండా నిజామాబాద్ నగరానికి ఎందరో లబ్ధపరుస్తున్నటువంటి మహామహులందరినీ కూడా రక్షించినటువంటి ఘనత శ్రీమాన్ కుమార్ చంద్ర గారు చెప్పగలరు. అలాంటి అభినవ భీష్ముడు మరి ఇంతటి వయసులో కూడా ఏదో సమాజానికి చేయాలి అనేటువంటి తలపు కలిగినటువంటి శ్రీపాద కళాపీఠం అధ్యక్షుడైనటువంటి శ్రీపాద కుమార్ చంద్ర గారు ఇప్పుడు తమ స్వాగతోపన్యాసాన్ని మనకు అందిస్తున్నారు. ఈరోజు చాలా గొప్ప రోజు. మీకందరికీ తెలుసు, ఈరోజు మనం సమావేశం ప్రారంభించుకున్నాము. మహాత్ముడు దాశరథి గారి 33వ జయంతి వేడుక ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. మనం ఇక్కడ ఎలాగే నిర్వహించుకున్నామో అప్పుడు తెలంగాణ మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్దేశంలో దాశరథి గారు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు అనుకుంటున్నాను. మరి దాశరథి గారు వారి గురించి సభా కార్యక్రమంలో విషయాలు మాట్లాడుతున్నాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పట్టణానికి మరి ఎంతో ఘనకీర్తి తెచ్చినటువంటి నలుగురు మహానుభావులు మరి ఘనంగా సన్మానించుకోవాలని ఉద్దేశించారు. ఆ మహానుభావులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆదివంశం. నిజామాబాద్ పేరుకుని కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇరువురింపు చేస్తున్నటువంటి మహనీయులు. అందులో చిన్న రిక్వెస్ట్ కూర్చుంటే మొదటి వారు డిబేట్ చేసిన తర్వాత రెండవ
ఒక్కడే హిందూ పొందుతారు కదా. మూడవ మహావ్యక్తి ఈ గురించి తెలియని వారు ఎందుకోసమంటే మీకు ఎందుకోసమంటే ఆయన తెరవేర పోటీలు ఘనమైన కార్యక్రమాలు నిర్వహించారు. మరి మన నిజామాబాద్ పట్టణానికి హిందీలోను తెలుగులోను ఉత్తర పండితులు తెలుగులో కూడా హిందీలో కూడా ఇంకో పాటలు రాశారు. మనం మాట్లాడుకుంటున్న సన్మానం చేసే పరిస్థితుల్లో ఈరోజు వర్కింగ్ డే అయినా మీరందరూ ఎంతో విద్యాసాలకు వచ్చి మీరందరూ ఇచ్చేసిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమాన్ కళాపీఠం పెట్టాల నా ఉద్దేశం ఒక 18 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో సాహిత్య సేవలు చేస్తున్న విషయం మీకు అందరూ తెలిసిందే. అయినా కానీ గుర్తు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఇది ఈ విషయం చేసుకుంటే సాహిత్య సేవ చేస్తూ అన్ని కళలలో నిష్ణాతులైన వాళ్ళందరికీ సన్మానం చేయాలి. చేసిన వారికి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థకి ఉపాధ్యక్షులు చంద్రరావు గారు, తర్వాత అశోక్ శర్మ గారు, ప్రధాన కార్యదర్శి జగన్ చంద్రశేఖర్ శర్మ గారు, నిర్వాహక కార్యదర్శి చిరంజీవి ఆచార్య గారు. మరి మేము కోచి తీరులో మేము సన్మానం చేసి సంకల్పించాం. ఏమైనా పెద్దలు మీరందరూ తప్పకుండా మన్నించవలసిన కోరికలో చాలా ముందర నా ఉద్దేశం ప్రకారం పత్రికల వారి కోసం ఈ సన్మాన ముందర సన్మాన కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని పెద్దలు నిశ్చయం చేశారు. అంచేత ఒక్కొక్కటి వేరుకు తెలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించి మళ్ళీ నలుగురిని కూర్చోబెట్టి గ్రూపులు తీసుకోవడానికి చేస్తాం. మొట్టమొదట అలాగే వారి అభివృద్ధికి ఇది ప్రోత్పలలాగా ఉంటుందని భావించి దేశంలో ఈ కళాపీఠం ఇందులో ఎవరైతే సన్మానాలుగా గుర్తించడం జరిగిందో వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు. దానికి అభినందనలు చెప్పాల్సిన వయస్సు ఆ పేరు చాలా పెద్దవాళ్ళు. అందరికీ వారికి అభివందనాలతో నేను నమస్కరిస్తూ భవిష్యత్తులో మీ వల్ల ఇంకా కొంతమంది మహానుభావులు తయారు కావాలని దానికి మీరు సహకరిస్తున్న మీ వైవిష్యానికి మరొకసారి నమస్కారాలు. మీరు సహకరిస్తున్న గీతావరం ప్రాంగణంలో నలుగురు వ్యక్తులకి చేసి కాదు. ఆ సెలక్షన్ కూడా విమర్శలు ఎంతమంది సెలక్షన్ చేశారంటే పెద్దవాళ్ళు అందరికీ ఆదర్శనీయులు అని తెలిసిన మళ్ళీ అందరూ తెలిసిన వాళ్ళకి మేకరాంశం పేరు అందరికీ అక్కడ అందరూ ఉండేది. కార్యక్రమం చేస్తున్న గీతావరం మా మెడికల్ ప్రొఫెసర్ అయితే గుర్తుగా రాస్తాడు. ఆయన సంగీత కార్యక్రమాలు పరిశోధన కార్యక్రమాలు నలుగురు కూడా అందరి శుభస్థితులే. అయినా ఈ సందర్భంలో ఈవెంట్ చేయడం అనేది చాలా విశేషం. అంటే నా తెలంగాణ కోటలు అన్నటువంటి ఆ యొక్క ఆశ అనేది ఫస్ట్ టైం మన తెలంగాణకి గొప్ప
మనం ముట్టలు పెట్టాం. ఆ వ్యక్తి ఈరోజు జయంతి సందర్భంగా 9వ జయంతి సందర్భంగా ఈరోజు నలుగురి సన్మానం అంటే చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన అందరికీ కూడా మీ సహకారంతో మరియు ముందుకు కోరుకుంటూ వాళ్ళందరూ కూడా జీవితాన్ని కాచి పడబోసినటువంటి వ్యక్తులు, అనుభవాల పంటలు పండించుకొని తలకెత్తుకున్న వ్యక్తులు, నలుగురు నాలుగు దిక్కులు నా దృష్టిలో దిక్కులు మాత్రమే కాదు, రానున్న భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిన 4 బంగారు మొక్కలుగా నేను భావిస్తున్నాను. వాడు మనం చెప్పేది ఇంతమంది వింటున్నారు అన్న సంగతి మనకు తెలియదు, కానీ ఆ వయసు వచ్చేసరికి మనం నిల్చుందామా కూర్చుందామా తెలియపరుస్తుంది. కాబట్టి వాళ్ళ ముందు ఆడుకున్నటువంటి వ్యక్తిగా, వాళ్ళ ఇంటి ముందు వాటిలో ఆడుకున్నటువంటి బాలుడిగా అప్పట్లో ఉన్న నేను ఇవాళ వారి పురస్కార ఈ సమాసంలో నాకు మాటలు మాట్లాడే అవకాశం కలుగుతుంది. అందుకు ఉదాహరణ నా బాల్యంలో నందమూరి యాదవరావు గారి ఆడుకుంటూ అల్లరి చేసుకోకపోతే నేను పెద్దలు తీసుకొని వచ్చి వాయించేసుకోవాలి. అప్పుడు నేను పాట అందజేసుకున్నది అన్న వ్యక్తి ఇవాడు ఆయన ముందు నేను మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఆ మాట్లాడిన సరస్వతిని ధన్యవాదాలు తెలియజేస్తుంది. రెండవది మేఘా రామస్వామి గారు, మేము సాహిత్యాన్ని చదువుకోవడానికి అరుణాచల్ కోర్స్ కేంద్ర బిందువు అక్కడికి వెళ్ళి మీరు పుస్తకాలను ఎందుకంటే 6 పైసలు 7 పైసలు ఉంటుంది, ఒక వారపత్రిక 12 పైసలు ఉంటుంది. ఆ 12 పైసలు మా దగ్గర లేకపోతే ఆ వాటి అరుణాచల్ కోసం వెళ్ళి ఒక్కనాడు కూడా అన్నలు మమ్మల్ని చూస్తున్నారు అట్లా వచ్చినట్టు చూడవచ్చు అని చెప్పి. కాబట్టి మేఘా రామస్వామి గారికి, యాదవరావు గారికి, మాన్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమంలో శ్రీనివాసరావు జిల్లాలోని కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా హరికథకు మూల విరాట్ స్వరూపుడు డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు నిన్న రాష్ట్రపతి గారి జయంతిని పురస్కరించుకొని దాదాపు 19 మందికి పురస్కారాలు ఇచ్చారు. వారికి కూడా ఈ సభాముఖులు ఈ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జనగామ ఆయన వీరులు నేను వెళ్ళినప్పుడు సభలో కూర్చున్నటువంటి ముఖ్య వారిని అనే పరిస్థితిలో పరిచయం చేసే పరిస్థితి అనువైతే వస్తుంది. మరి ఈనాటి సభలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా పరిచయం చేస్తున్నవాళ్ళు స్నేహితులు ప్రకాష్ గారు బాల సాహిత్యంలో మరి ఎన్నో బహుమతులు సన్మానాలు పొందినటువంటి మహాత్ములు. తర్వాత కందకుర్తి ఆనంద్ గారు, ఈయన ఇందూరు సెంట్రల్ సర్కిల్. తర్వాత బ్రాహ్మణ సమాజం ప్రెసిడెంట్ గారు వచ్చారు. తర్వాత నాగరాజ్ శర్మ గారు స్వరసోల్భం అనే సంస్థ స్థాపించి, అలాగే సముద్రాల రాములు గారు, మీరు కూడా మంచి గాయకులు. సో ఇటువంటి చాలా చూపించాలి. ఒక చిన్న విషయం చెప్తున్నాను. సన్మాన గ్రహీతల్లో ఒకరైన దేశపాండే గారి సుపుత్రుడు నందకిషోర్ దేశపాండే గారు నుంచోడు. ఈయన హిందీలో మరి హిందీ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి మరి ఎన్నో సినిమాలకి మరి అసిస్టెంట్ డైరెక్టర్ బొంబాయిలో. అది కాకుండా నిజాం తెలుగు చిత్రసేవలో కూడా మరి వీరి సేవలు ఎన్నో అందించారు. వీరు ఈ తెలుగు దర్శకత్వ సంఘంలో సభ్యులు కూడా చేత వీరు కూడా మరి చాలా గొప్ప, అంటే చిత్రసేవలో మంచి పేరు పెట్టాల్సిన అవకాశం కలిగింది. గొప్ప
సన్మాన కార్యక్రమం మొదలు పెడతామని అనుకుంటున్నాను. మనం అనుకుంటున్నాము అందరూ మహానుభావులు. ప్రవల్లి సురేష్ గారు, సాయిబాబు గారు, ఇంకా చాలా మంది మా టీఎల్ఓ గారు, మా అందరూ ఎవరికి వారు ఒక్కొక్కరు ఒక 1 కోటి మందితో సమూహమైనటువంటి వాళ్ళే ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇక మాట్లాడుతుంటే చాలా సమయం కావాలి. ముఖ్యంగా ఈనాటి సభాధ్యక్షులు అభినవ భీష్మాచార్యులు, పట్టువదల విక్రమార్కులు, మరి నటులు, ప్రయోక్త, వ్యాఖ్యాత, వక్త, ఆయన గురించి చెప్పాలంటే వారం రోజుల సప్తాహం ఇష్టం గట్టిదే. కాబట్టి అలాంటి నిజామాబాద్ నగరానికి తలమానికంగా వెలువొందుతున్నటువంటి పితామహుడు లాంటి వ్యక్తి శ్రీపాద కుమార్ శర్మ గారికి, అలాగే మా గణపతి అశోక్ శర్మ గారు మంచి కవి, మంచి వక్త, మంచి సంగీత స్రష్ట. ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఇంతటి వయసులో కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ, అభిమానిస్తూ, ప్రోత్సహిస్తున్నటువంటి మాన్య మహోదయుల వారు. ఇక చుక్కలు పెక్కులు ఉన్నది, చుక్కలలో రాజచంద్రుడు ఒక్కడు లేకనన్నట్టు ఎంతోమంది ఏ కవి సమ్మేళనం చూసినా కూడా అక్కడ చంద్రబాబు గారు కనపడుతున్నారు, చందమామ గారు. కాబట్టి అలాంటి మా అభినవ సభా సరస్వతి, సభా సామ్రాట్ చంద్రబాబు సార్ గారికి, అట్లాగే పత్రికల్లో కానీ వ్యాసాల్లో కానీ వివేకానికి మూల కారణాలన్నీ విత్తనాలు. కాబట్టి అలాంటి యొక్క పత్రికా సామ్రాజ్యాన్ని చక్కగా మన విషయాలన్నీ అటు సామాజికంగా ఇటు హితోధికంగా అందిస్తూ, చేరవేస్తూ, సారథిగా వారధిగా ఉంటున్నటువంటి గీతాభవన్ సభ్యులు మా జనగామ చంద్రశేఖర్ శర్మ గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ మనసా నమస్కారాలు తెలియజేస్తూ, 4 చేతులు లేనట్టు నలువరాడు, నలుగురు దిగ్గజాలైనటువంటి సరస్వతి మూర్తులే వీళ్ళు. కాబట్టి విద్యావంతులు, చరిత్ర పరిశోధకులు, పుస్తక ప్రియులు, ఇలా కవులు, రచయిత అన్నీ కలిసి సరస్వతి మాతకి చేస్తున్నటువంటి పుష్పాభిషేకం లాంటి మహాసన్మానం ఈరోజు దాశరథి గారు 99వ జయంతిని పురస్కరించుకొని మరి ఈ గీతాభవన్ ఎన్నో సభలకి, ఎన్నో సాహిత్య సమావేశాలకి ఆలవాలము, ఆటపట్టు అయినటువంటి అఖిల భారతీయ భగవద్గీత ప్రచార మండలి నేను పూర్వ సభ్యుని. కాబట్టి ఇలాంటి గీతాభవన్లో జరగడం అంటే సరస్వతి మాతకు అభిషేకం చేసినటువంటిగా మనం భావిస్తూ ఈ 4 మహామహులకు ఇప్పుడు మనం సన్మానం చేద్దాం. మీ అందరి హర్షద్వారాలతో, అభినందనలతో ఇప్పుడు ఈ సన్మానం ఇది మన నిజామాబాద్ అందరూ ఒకసారి గట్టిగా ఏదో మాల ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది ఒక రహస్యంగా ఉంచాం. మీ అందరి సమక్షంలో ఇది తెలియజేద్దామనే ఉద్దేశంలో మరి దీంట్లో పొందుపరచబడింది. ఈ మహానుభావుడికి మేము ఏమి బిరుదు ఇవ్వబోతున్నామో దీని గురించి దీని మీద రాసి ఉన్నది చదవలసిందిగా తెలంగాణ సహజ సాహితీ ప్రతిభామూర్తి భగవద్గీత ప్రచార మండలి చైతన్యరథ సారథి, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత, అఖండ ఖ్యాతినార్జించిన మీ అవిరళ కృషికి గుర్తింపుగా శ్రీ వేడిచెల్ల ప్రభాకర్ రావు గారిని మీ అందరి సమక్షంలో, మీ అందరి అక్షధ్వానాల మధ్య సంస్కృతి సంరక్షక పురస్కారాన్ని వారికి అందజేయవలసిందిగా సంస్కృతి సంరక్షక వేడిచెల్ల ప్రభాకర్ రావు గారికి ఇవన్నీ చతుర్పది ఊరిపోవాలి. చరిత్ర సాక్ష్యాల సంరక్షకులు
చారిత్రక శిల్పి, చారిత్రక చక్రవర్తి ఇలాంటి అనేక పురస్కారాల గ్రహీతగా ఖ్యాతిని అందించినటువంటి శ్రీ కన్నకుంటి యాదవరావు గారికి ఈరోజు మీ అందరి సమక్షంలో అందజేస్తున్న పురస్కారము పరిశోధనా రత్నం. పరిశోధన శ్వేత పుష్పం చారిత్రాత్మక అరుణాముఖ నిర్వాహకులు, చలనచిత్ర ప్రదర్శకులుగా అఖండ ఖ్యాతిని అందించినటువంటి మీ కృషికి గుర్తింపుగా ఈరోజు సమర్పిస్తున్నటువంటి పురస్కారము పుస్తక మనస్వి. 93 ఏళ్ల వయసులో వ్యక్తి, పక్క పాఠకుడు శ్రీ మేఘా రామస్వామి గారు. ఇంటి పేరు మేఘలాగే మనిషి మనస్తత్వం కూడా మేఘలాంటిదే. కాబట్టి వారిని ఈ సందర్భంగా సన్మానిస్తూ, ఈ సన్మానం ఒక్క మేఘా రామస్వామికే కాదు, 4 పుస్తకాలున్న ప్రతి గ్రంథాలయానికి సన్మానంగా నేను భావిస్తున్నాను. గ్రంథాలయం
ప్రజలు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మరి వీరికి లయన్స్ క్లబ్ నుండి జిల్లా లయన్స్ క్లబ్ నుండి వీరికి సన్మాన కార్యక్రమం పాల్గొంటున్నాను. వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాము. మరి వారి యొక్క ఇప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరం వారు చేస్తున్నారు. మరి నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ సాహితీ రంగం వారికి రుణపడి ఉంది. ఖచ్చితంగా వారు ఈ వెన్నట్టు ఉండి ఎంతోమందిని కవులను, కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. వారికి లయన్స్ క్లబ్ నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ చైర్మన్ తరఫున వారికి మరి ఈ విధంగా చిన్న సత్కారం వారికి చేస్తున్నాం. గీతాభవన్ ప్రాంగణంలో మహాత్ముడు దాశరథి 99వ జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నిజామాబాద్ పేరు ప్రఖ్యాతులు తెస్తున్నటువంటి మహామహులు ఎవరైతే ఉన్నారో వారు గొప్ప రచయిత మేడ్చర్ల ప్రభాకర్ గారు. రెండో వారు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు, తెలంగాణ గవర్నమెంట్ చే సన్మానం పొందినటువంటి మహానుభావుడు మెదకుర్తి యాదవ్ గారు. మూడవ వారు మేకా రామస్వామి గారు. ఈయన చేసిన కార్యక్రమాలు నిజామాబాద్లో ఎవరు చేయలేదని నా ఉద్దేశం. అది కాకుండా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేకా రామస్వామి గారు మమ్మల్ని, ఆయన ఒక కింగ్ మేకర్, నేను వెనకుంటాను, మీరు ముందు నడవండి, మీరు ముందు కార్యక్రమాలు చేయండి అని చెప్పి నా పర్టికులర్ ఆచార్య ఎన్ని కార్యక్రమాలు చేయించారో అది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. అంటే అంత గురించి నేను చేస్తున్న పుస్తకాలు, ఈయన నడిచేటువంటి గ్రంథాలయం, ఈయన ఇంట్లో ఎక్కడ చూసిన పుస్తకాలు ఉంటాయి. అరుణా బుక్ హౌస్ మరి వ్యవస్థాపకులైన నిజామాబాద్కి ఎంతో పేరు ప్రఖ్యాలు సంపాదించినటువంటి నిరాడంబర జీవి, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఇంకా ఒరిజినల్గా గాంధారవాసి అయినా చాలా సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చేసారు. కానీ నిజామాబాద్లో వారు ఉన్నట్టు చాలామందికి తెలియదు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన గొప్ప మహాకవి, అందుకని ఆయన గేయ కిరీటి అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, అయోధ్యలో బాలరాముడు రామాలయం మరి ప్రతిష్ఠ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ప్రతిష్ఠ చేయబడిన గుడిలో వీరు హిందీలో రాసినటువంటి, బాంబేలో రికార్డ్ చేయబడినటువంటిది అక్కడ ఆ బాలరాముడి ముందర అక్కడ బ్రాడ్కాస్ట్ చేయడం విశేషం. జై ప్రసన్న హనుమాన్ ప్రసన్న. రెండవది ఇంకొక తెలుగులో కూడా చాలా అద్భుతమైన పాటను రాసి బాలసుబ్రహ్మణ్యం గారి చేత మరి అంటే ఎంతో ఖర్చు చేసి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో ఖర్చు పెట్టి మరి ఎంత గొప్పగా మరి వింటుంటే ఎంత బాగుంటుందంటే, అది ప్రతి దేవాలయంలోనూ ఈ రెండు ఆయన రాసినటువంటి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఈ రెండు ప్రత్యేకం. నిజామాబాద్లో ప్రతి దేవాలయంలో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా రాయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తర్వాత అని నా ఉద్దేశం. తర్వాత ఆయన పైకి కనిపించరు, కానీ లోపల ఆయనకి ఆ సరస్వతీదేవి ఆవహిస్తుందేమో మరి ఆశువుగా ఆ కవిత చెప్పే మహానుభావులు. ఇంకా మేడ్చర్ల ప్రభాకర్ రావు గారు ఇప్పుడే చూశారు. ఆయన రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈయన రాసిన పుస్తకాలే. ఈ మొట్టమొదటి పుస్తకమే ఈరోజు మరి దాశరథి 99వ జయంతి జరుపుకుంటాం కదా, ముందర ఆ పుస్తకాలు పెట్టేసి ఉన్నాయి. చేత ఇక
ఇటువంటి మహానుభావులు మన నిజామాబాద్లో ఉండడం, మన నిజామాబాద్కి ఖ్యాతి తీసుకురావడం, మరి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంకా వారికి ఆయురారోగ్య విషయాలు ప్రసాదించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాలని నేను భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇందుకోసం తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. శ్రీపాద కళాపీఠం పక్షాలు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి గతికి ముందు నుంచి విదితమే. దీంట్లో మరి నాకు అండదండలుగా ఉంటూ మరి మన చంద్రరావు గారు యువకులకి ఆదర్శవంతులు. యువకులు మరి ముందుకొచ్చి వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో మన నిజామాబాద్ యువత ముందుకు సాగాలని నేను మనసారా వారిని అభ్యర్థిస్తున్నాను. చేత ఈరోజు చాలా గొప్ప సుదినం అని నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ నలుగురు మా సన్మానాన్ని, మా చిరు సన్మానాన్ని చంద్రుడికో నూలిపోగులో మేము ఈ సన్మానం చేయడం జరిగింది. అంచేత వారు అంగీకరించినందుకు వారికి వారి మనసాన వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నా కార్యవర్గ సభ్యులైనటువంటి గణపతి అశోక్ శర్మ గారు, తర్వాత చంద్రరావు గారు, మన జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, చిరంజీవాచార్య గారు, మేము ఈ వారం రోజులు 10 రోజులు బట్టి ఈ కార్యక్రమ నిర్వహణలో పనులు మానుకుని ఇదే పనిలో మేము మరి నిమగ్నం. అంటే మరి బాధ్యత మేము చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాం. అది గొప్పగా చెప్తున్న ప్రశ్న కాదు. ఒకరికొకటి సహకరించుకోవడంలోనే గొప్పతనం ఉంది. మా అందరూ సహకరిస్తేనే పనులు జరుగుతాయి. అంచేత అటువంటి సహకారాలు అందించినటువంటి వాళ్ళు కూడా నేను మా సభాముఖం మనసారి వారిని మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.